కావలి సామాజికవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సత్య శోధకుడు మహాత్మా పులే 135వ వర్ధంతి సందర్భంగా కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద పులే విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఐ నాయకులు బలిచేపల్లి వెంకటేశ్వర్లు, దమ్ము దుర్గబాబు, మహబూబ్ బాషా. ఈ సందర్భంగా ఆత్మజ్యోతిరావు పులే స్త్రీలకు విద్య ఎందుకు అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాల ప్రారంభించి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త పులే సమాజంలో అసమానతలపై రాజీలేని చేశారని, బడుగు బలహీన వర్గ జీవితాల్లో వెలుగు నింపిన సంస్కర్త బడుగు అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని అన్నారు. మహాత్మా పులే ఆలోచనలు ఆచరిస్తూ ఆయన ఆశయాలను సాధించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళని అన్నారు. అనుభవపడుతున్న రోజుల్లో దానికి వ్యతిరేకంగా బలహీన వర్గం మనుషులని చెప్పి సాంఘిక ఉద్యమం నడిపాడు. ఆ ఉద్యమంలో భాగంగా ఆయన భార్యకు కూడా సావిత్రి పూలేకి చదువు నేర్పించి ఆయనే స్వయంగా మళ్ళీ స్కూల్ ఓపెన్ చేయించి స్కూల్ పెట్టాడు. ఆమె చనిపోయేంత వరకు ఆ స్కూల్ నడిపింది, బలహీన వర్గం చదువు చెప్తా ఉంది. అదేవిధంగా అనేక సాంఘిక ఉద్యమాల్లో, సాంఘిక సమస్యలు పెట్టిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపాడు. ఉన్నంతకాలం పేద ప్రజల కోసం సేవ చేశాడు. అలాంటి మహనీయుల్ని స్మరించుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఆశయాలు నడుస్తామని చెబుతూ ఈరోజు ఎలా ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన అడుగుజాడలు మేము నడుస్తామని ప్రతిజ్ఞ పడుతూ ఉన్నాం. సమాజ సేవ కోసం మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తామని ప్రతిజ్ఞ పడుతూ ఉన్నాం సిపిఐగా.